హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మన రీతు ఎందుకో నాకు విష్ణుప్రియ వీళ్ళిద్దరు చాలా ఇష్టం. ఓకే, వాళ్ళ పర్సనల్ కొన్ని విషయాలు ఓకే, కానీ రీతు నిజంగా చాలా జెన్యున్ పర్సన్ అనిపిస్తారు నాకు. విష్ణుప్రియ వీళ్ళిద్దరు చాలా జెన్యున్ పర్సన్స్ అనిపిస్తారు. నిజంగా రియలే జెన్యున్ వాళ్ళు నాకు అనిపించేంత వరకు. ఏమో లోపల మనం చూసే వరకు అయితే జెన్యున్, కెమెరా ముందర నటిస్తారా అంటే వాళ్ళకి నటించడం కూడా చేత కాదు. వాళ్ళు ఎట్లుండాలో అట్లనే ఉంటారు. అదైతే రీతు విష్ణుప్రియ అయితే నాకైతే అదే అనిపిస్తుంది. విష్ణుప్రియ గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాంలే, కానీ రీతు గురించి మాట్లాడతా. రీతు నిన్న గేమ్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ హౌస్లో సూపర్ నైస్, అందరితో మాట్లాడుతుంది, ఏదో ఒక ఫన్ చేస్తుంది, ఫుడ్ కోసం ఆమె తిప్పలు ఆమె పడుతుంది. కానీ నిన్న నామినేషన్ ప్రాసెస్లో పాపం రీతుకి ఇంజూరీ అయింది. నిజంగా బ్లడ్ పోతుంది, ఆమె టిష్యూస్తో దూడ్చుకుంటుంది. లైవ్ చేసిన అబ్బా చాలా బాధ అనిపించింది. ఆమె బిగ్ బాస్ మెడికల్ రూమ్కి రమ్మన్నాడు, ఆయన పోయి నెత్తికి ఇంత తంట కట్టుకొచ్చింది. నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా తర్వాత బాధపడ్డది. ఓకే, అందుట్లో దమ్ము శ్రీజ కూడా మంచిగా తీసుకొని పోయి మంచిగా అక్కడ వరకు తోలుకొని పోయింది. అదైతే సూపర్ అనిపించింది. దమ్ము శ్రీజ కూడా నిజంగా సూపర్. నిజంగా రీతు అయితే నిజంగా చాలా జెన్యున్ పర్సన్, జెన్యున్గా ఉంటుంది. దెబ్బలు తాకించుకోకుండా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి తనుజతో ఒకటి అంటుంది, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే, నా ఫేస్కి ఏమైనా అయిందని నేను ఆలోచించాను. ఫస్ట్ నా ఫేస్కి ఏమైనా అయితే నేను ఇక్కడ ఓకే, ఆ ఫేస్తోనే వాళ్ళకు సినిమాలైనా సీరియల్ అయినా రావాల్సింది. అదొక్కటి నాకు చాలా నచ్చింది, చాలా బాధపడ్డది. అదైతే అబ్బా దేవుడా అనిపించింది. నిజంగా మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి. బాయ్.